హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారీసేన వంటిల్లు. ఈరోజు మీ అందరి కోసం కద్దు కా హల్వా తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థములు: సొరకాయ తురుము, షుగర్, మిల్క్ మేడ్, బాదం, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, పాలు, సగ్గుబియ్యం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్స్. కొంచెం వేడయ్యాక ఈ మనం సొరకాయ తురుము చేసుకున్నాం కదా, ఆ తురుము వేసేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి. నెయ్యి వేసాను కదా, నెయ్యి అంతా దాన్ని పట్టేస్తుంది. మనకి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా. ఓకే, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి. ఇది పాలల్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మిల్క్ మేడ్ వేద్దాం. మిల్క్ మేడ్ వల్ల టేస్టీగా ఉంటుంది, మనకి హల్వా కూడా మంచి థిక్గా ఉంటుంది. మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేయాలి ఇందులో. ఒక 5 మినిట్స్ అయితే సగ్గుబియ్యం ఉడికిపోతాయి. మనకి ఇది బాయిల్డ్ అవుతుందండి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అది ఆప్షనల్ అండి, ఎవరి ఇష్టం వాళ్ళు. మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందాక ఇలాచీ చెప్పడం మర్చిపోయాను నేను. ఇలాచీ కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే ఫుడ్ కలరు ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళది. నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే వదిలేసేయండి. మనకి రెడీ అయిపోయిందండి కద్దు కా హల్వా. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. పైన గార్నిష్ కోసం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నామండి జీడిపప్పు, కిస్మిస్, బాదం. తీయని కద్దు కా హల్వా రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ కోసం మన నారీసేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. Thank you.